కలియుగ వైకుంఠం తిరుమల పట్ల అందరికీ పవిత్ర భావన ఉంటుంది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటారు భక్తులు. అంతటి పవిత్రత గల తిరుమల ఆలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖ హైవే దగ్గర ఉన్న రాయుడు గారి మిలిటరీ హోటల్ యాజమాన్యం ఈ నిర్వాకానికి పాల్పడింది. ఈ నాన్ వెజ్ హోటల్ తిరుమల ఆలయ గర్భగుడి నమూనా ఉంచటంపై భక్తులు మండిపడుతున్నారు. రాయుడు గారి మిలిటరీ హోటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడి నమూనా నిర్మించటం దారుణమని, హోటల్ యాజమాన్యం ఏకంగా తిరుమలలో అన్నదానంలాగా మేము కూడా అన్నదానం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు కిరణ్ రాయల్. వ్యాపారం కోసం దేవుడిని వాడుకోవటం మంచిది కాదని, దీనిపై కఠిన చర్యలు తీసుకొని గుడి నమూనాను తొలగించాలని కోరారు కిరణ్ రాయల్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ వింగ్ ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియా కూడా నిఘా ఉంచాలని కోరారు. ఈ ఘటనపై టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చౌదరికి ఫిర్యాదు చేశారు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్.